ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలి అంటూ జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిగింది. జగన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలి అంటూ జగన్ ఈ పిటిషన్ వేశారు. పిటిషన్ కు విచారణ అర్హత లేదు అంటూ అడ్వకేట్ జనరల్ వాదించారు. ఆర్టికల్ 208, 212 ప్రకారం ఉంది అని జగన్ తరపు న్యాయవాది మాజీ ఏజీ శ్రీరామ్ వాదించారు. రాజకీయంగా కాకుండా కక్షపూరితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అని కోర్టుకు తెలిపారు జగన్ తరపు న్యాయవాది. స్పీకర్, శాసనసభ వ్యవహారాల మంత్రి ఇచ్చిన ఇంటర్వ్యూ, యూట్యూబ్ లింకులు కూడా కోర్టుకు సమర్పించారు పిటిషనర్. ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్కు జగన్ రిప్రజెంటేషన్ ఇచ్చారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే గత నెల 24నే ఇచ్చారు అని కోర్టుకు తెలియజేశారు జగన్ అడ్వకేట్. అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది కోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ 3 వారాల పాటు విచారణను వాయిదా వేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఎవరెవరు ఎటువంటి వాదనలు వినిపించారు ఈ కేసులో? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత వారమే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఈరోజు వాదనలు జరిగాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తరపున, మాజీ ముఖ్యమంత్రి జగన్ తరపున మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అదేవిధంగా ప్రభుత్వం తరపున, స్పీకర్ తరపున ప్రస్తుత ఏజీగా ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ ఉన్నటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ప్రధానంగా ఈ పిటిషన్కి అసలు విచారణ అర్హత లేదనేది మొదటిగా విచారణ చేసే సందర్భంగా దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. అయితే మాజీ ఏజీ శ్రీరామ్ మాత్రం ఖచ్చితంగా ఈ పిటిషన్ అర్హత ఉంది, ఆర్టికల్ 208, 212 ప్రకారం విచారణ అర్హత ఉందని ఆయన చెప్పిన నేపథ్యంలో న్యాయమూర్తి విచారణ ఫర్దర్గా ఫార్వర్డ్ చేసిన నేపథ్యం హైకోర్టులో జరిగింది. అయితే ఈ కేసులో ప్రతిపక్ష నేత హోదా అంశంలో పూర్తిగా రాజకీయ కోణంలో కాకుండా వ్యక్తిగత కక్షల కోణంలోనే ఇవ్వట్లేదు. గతంలో అంటే ఢిల్లీ అసెంబ్లీలో కానీ ఇక్కడ ఇతర చోట్ల 3-4 సభ్యులు ఉన్నప్పటికీ ప్రతిపక్ష హోదా కల్పించారు. ఢిల్లీ అసెంబ్లీలో గతంలో జరిగిన పరిణామాలు కూడా ఈ సందర్భంగా మాజీ ఏజీ శ్రీరామ్ కోర్టు ముందు ఉంచారు. కాబట్టి సంఖ్యాబలాన్ని బట్టి కాకోకుండా అక్కడ ఉన్నటువంటి పార్టీల పరంగా ప్రతిపక్ష హోదా అనేది ఇస్తూ వస్తూ ఉంటారనేది ఈ సందర్భంగా కోర్టు ముందు పెట్టారు. ఈ నేపథ్యంలో స్పీకర్తో పాటు అసెంబ్లీ లెజిస్లేటివ్ వ్యవహారాలు చూసేటువంటి పయ్యావుల కేశవ్ సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూకి సంబంధించిన క్లిప్పింగ్స్ కూడా ఈ సందర్భంగా మాజీ ఏజీ శ్రీరాము న్యాయమూర్తి ముందు పెట్టారు. వాటి ఆధారంగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో జగన్కి ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ ఆయన వాదనలను వినిపించారు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఈ కేసులో జగన్ స్పీకర్కి ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చారని న్యాయమూర్తి ప్రశ్నించారు. గత నెల 24నే రిప్రజెంటేషన్ ఇచ్చామని మాజీ ఏజీ శ్రీరామ్ అయితే చెప్పారు. ఈ విచారణ 3 వారాల వరకు వాయిదా వేశారు. కౌంటర్ ఇవ్వాలని కూడా స్పీకర్కి అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ కేసులో ఆ సంఖ్యాబలాన్ని కాకుండా పార్టీలు ఇప్పుడు అసెంబ్లీలో అధికార పార్టీలు ఉన్నటువంటి కూటమి పార్టీలు 3 పార్టీలు ఉన్నాయి. 4వ పార్టీ ఇంకా అధికారంలో లేని పార్టీ, ప్రతిపక్షం ఉన్న పార్టీ వైసీపీఏ. కాబట్టి ఖచ్చితంగా పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా జగన్ తన లేఖలు అంటే హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. అదేవిధంగా స్పీకర్ రాసిన లేఖలో కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. 10% సీట్లు సాధించాలి అన్న దాని దగ్గరే ముడిపడి ఉంది. కాబట్టి దాన్ని అవసరం లేదు అని కానీ, లేదంటే కావాలి అని కానీ చూపించేటువంటి ఆధారాలను, సైటేషన్స్ ఏమన్నా ఇరు వర్గాల లాయర్లు చూపించారా? అంటే దానికి సంబంధించినటువంటి లీగల్గా ఉన్నటువంటి ప్రొసీజర్స్ అన్ని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అసెంబ్లీ అంటే బిజినెస్ రూల్స్ ఏ విధంగా ఉన్నాయనే దానిపైన కూడా హైకోర్టులో వాదనలు జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ కొన్ని అంశాలని టీడీపీ కానీ కూటమి నేతలు ప్రస్తావిస్తున్నారు. 2019లో టీడీపీకి 23 స్థానాలు వచ్చిన సందర్భంగా జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలను కూడా ఈ సందర్భంగా హైకోర్టులో వినిపించినట్టు తెలుస్తుంది. మీకున్నటువంటి సభ్యుల్లో ఒక 5-6గురిని నేను తీసుకుంటే కనుక ప్రతిపక్ష హోదా కూడా దక్కదంటూ జగన్ మాట్లాడిన వీడియోని కూడా చూపిస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. ఆ వీడియో బయట సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ వీడియోని కూడా చూపించినట్టు తెలుస్తుంది. కాబట్టి జగన్ అప్పుడు ఆ విధంగా మాట్లాడి ఇప్పుడు సంఖ్యాబలం కాదు, ఆ పార్టీలు మాత్రమే పరిగణలో తీసుకోవాలి. 3 పార్టీలు అధికార పార్టీలు ఉన్నాయి కాబట్టి, అధికారం లేని పార్టీ వైసీపీనే కాబట్టి ఆ కోణంలో ప్రతిపక్ష నేత హోదా కల్పించాలి, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని చెబుతున్నప్పుడు గతంలో ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారని దాని మీద కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వాదనలు కూడా హైకోర్టులో జరిగినట్టు తెలుస్తుంది. 3 వారాలకి వాయిదా వేశారు కాబట్టి అప్పట్లోపు అసెంబ్లీ కార్యదర్శి అదేవిధంగా స్పీకర్కి నోటీసులు ఇచ్చారు కాబట్టి వాళ్ళ తరపునటువంటి వాదనలు కూడా వివరణ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 3 వారాల తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా కావాల్సిందే, ప్రతిపక్ష నాయకుడు హోదా కావాల్సిందని జగన్ పట్టుబడుతున్నారు. కాబట్టి కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. రోహిత్.
రైట్ రాజేష్, జగన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశాలు ఇవ్వాలి అని జగన్ పిటిషన్ వేశారు. అయితే పిటిషన్కు విచారణ అర్హత లేదు అని అడ్వకేట్ జనరల్ వాదించారు. ఆర్టికల్ 208(212) ప్రకారం ఉంది అని జగన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రాజకీయంగా కాకుండా కక్షపూరితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అని కోర్టుకు తెలియజేశారు జగన్ తరపు న్యాయవాది. స్పీకర్, శాసనసభ వ్యవహారాల మంత్రి ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్లను కూడా, యూట్యూబ్ లింక్లను కూడా కోర్టుకు సమర్పించారు పిటిషనర్. ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్కు జగన్ రిప్రజెంటేషన్ ఇచ్చారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. గత నెల 24వ తారీఖున ఇచ్చాము అని కోర్టుకు తెలియజేశారు జగన్ తరపు న్యాయవాది. అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది కోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ 3 వారాల పాటు విచారణను వాయిదా వేశారు.